వడ్డెరల సమస్యలను పరిష్కరించాలని అలాగే ఎస్టీ జాబితాలో చేర్చాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో వడ్డెర సంఘ జాతీయ అధ్యక్షులు జరిపేటి సత్యనారాయణ, వడ్డెర సంఘ తెలంగాణ గన్నుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి అంతయ్య, శాసనసభ స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డెర ఫెడరేషన్కు చైర్మన్లు, డైరెక్టర్లు నియమించాలన్నారు. కాంట్రాక్ట్ పనుల్లో 5 కోట్ల వరకు ఈఎంటీ లేకుండా 20% పనులు వడ్డెర సొసైటీలకు కేటాయించాలని తెలిపారు. క్వారీల మీద వడ్డెర్లకు 30% రిజర్వేషన్ కేటాయించాలన్నారు. ఇక వడ్డెర ఫెడరేషన్ ద్వారా లారీలు, టిప్పర్లు, జేసీబీలు, హెటాచీలు కొనుగోలు చేయటకు 50% సబ్సిడీతో రుణాలు కల్పించాలన్నారు. రాయి, కంకర డంపింగ్ చేసుకోవడానికి హైదరాబాద్లో ఖాళీ స్థలాలు కేటాయించాలని మంత్రి ఎమ్మెల్యేలకు విన్నవించారు. ఇక సానుకూలంగా స్పందించిన మంత్రి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ అసెంబ్లీలో వారి ఆహ్వానం మేరకు వడ్డెర్ల సమస్యలపై సంబంధిత స్పీకర్ గారికి, మంత్రులకు తెలియజేయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క వడ్డెర్ల స్థితిగతుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లా ముఖ్య నాయకులను పిలిపించి ఈ అసెంబ్లీలో ముఖ్యంగా మంత్రులను, స్పీకర్ గారిని, సంబంధిత ఎమ్మెల్యేలను కలిసి వివరించడం జరిగింది. వారు కూడా దానికి సానుకూలంగా స్పందించి త్వరలోని మీ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. ఈరోజు మన బీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు మనం ప్రత్యేక పిలవడం జరిగింది. అసెంబ్లీకి మన కుల సంఘ నాయకులందరం కలిసి రావడం జరిగింది. మనకు కావాల్సిన ఏమేమి కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎవరు అనుకుంటున్న ఎస్టీ అది కూడా అనుకోవడం జరుగుతుంది కదా, దాని విషయం కూడా అన్ని వివరించడం జరిగింది. మైన్స్లో కానీ ప్రతి ఒక్క దానికి వివరించి చెప్పడం జరిగింది. దాని సానుకూలంగా మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మనం ముఖ్యంగా ఇక్కడ పిలిచి ప్రత్యేకంగా మా అందరిని పిలిచి ఇవన్నీ తీసుకొని మన వినతి పత్రం తీసుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని చెప్పి జరిగింది. కావున మనందరికీ మంచి జరుగుతుందని మేము అందరం ఆశిస్తూ ఇది రావడం కూడా చాలా సంతోషమని మీకు అందరూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో 15 లక్షల వడ్డెర జనాభా కలిగి ఉండి అసెంబ్లీ అనేది ఒకటి ఉంటుందన్న విషయం కూడా తెలియని వడ్డెర కులం అసెంబ్లీ మెట్లెక్కి అసెంబ్లీ జరుగుతున్న సమావేశాల్లో గ్యాలరీలో వీక్షించడం జరిగింది. అక్కడ ప్రశ్నలు, దానికి సంబంధించినటువంటి మంత్రులు ఎట్లా సమాధానాలు ఇస్తారు అన్నటువంటి విషయాన్ని ఈ వడ్డెర సంఘం ముఖ్య కార్యకర్తలకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చి వీక్షించడం జరిగింది. తద్వారా రాజకీయ చైతన్యం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వచ్చినటువంటి వారందరికీ, ఈ నాయకులందరికీ పేరు పేరున అభినందనలు. వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర లక్ష్య సాధన సమితి అధ్యక్షులు చైర్మన్ అన్న సత్యనారాయణ రాజు గారి అధ్యక్షతన వడ్డెర సంఘం గన్నుదెబ్బ తెలంగాణ ఎత్తర అంతన్న గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ